సో లాస్ట్ క్లాస్లో మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రా గురించి డీటెయిల్గా మనం తెలుసుకున్నాం. సో ఎన్ఎంఆర్ స్పెక్ట్రా, ఇట్స్ అప్లికేషన్స్. టుడే ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2. ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2. సో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2లో మనం ఏమేమి డిస్కషన్ చేస్తానంటే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అండ్ సైన్ కన్వర్షన్, reversible and irreversible cells, Nernst equation, standard hydrogen electrode, calomel electrodes, metal ion electrodes, okay, determination of various electrodes, concentration electrodes, applications of EMF measurements. Next, potentiometric titration, ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. ఇవి మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2లో ఉన్నాయి. అయితే ఇక్కడ కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ యు ఆర్ స్టడీడ్ ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, అవునా? సెకండ్ ఇయర్లో మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీలో గ్యాల్వానిక్ సెల్, వోల్టాయిక్ సెల్ ఇవన్నీ చదివారు. సో అందులో మనకేంట్రా అంటే గ్యాల్వానిక్ వోల్టాయిక్ సెల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోకెమికల్ సెల్. సో వాట్ ఈజ్ meant by electrochemical cell? A cell which device used to convert chemical energy into electrical energy. Such type of cells are called electrochemical cells. The best example, galvanic or voltaic cell, Daniell cell. మరి గాల్వానిక్ సెల్ కానీ వోల్టాయిక్ సెల్ కానీ మీరు చూసినప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్స్ ఏంటంటే సింగిల్ ఎలక్ట్రోడ్స్. What is meant by single electrode? Single electrode is also called active electrodes. Active electrodes. That is nothing but an electrode dipped in its own ion concentration or its own ion electrolyte. Its own ion electrolyte is called active electrode. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. మనం ఇంటర్లో ఇలా 2 హాఫ్ సెల్స్ గీస్తాం. ఓకే, ఇందులో ఏంట్రా అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో జింక్ సల్ఫేట్ ఉంటుంది, రైట్ సైడ్లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది. ఇక్కడ జింక్ సల్ఫేట్ ఉంటుంది, కాపర్ సల్ఫేట్ ఉంటుంది. ఇక్కడ ఏంట్రా అంటే ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది. అదేంటో తెలుసా? ఇక్కడ జింక్ ఉంటుంది, ఇక్కడ కాపర్ ఉంటుంది. ఈ రెండింటిని ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా వోల్ట్మీటర్తో కనెక్ట్ చేస్తారు, మధ్యలో సాల్ట్ బ్రిడ్జ్ పెడతారు. ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ ఉంటేనే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, లేకపోతే జరగదు. అది తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జింక్ ఎలక్ట్రోడ్ చూడండి, జింక్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ ఇట్స్ ఓన్ అయాన్స్ కంటైనింగ్ ఎలక్ట్రోలైట్. అంటే Zn+2 అయాన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో డిప్ అయి ఉంది, అంటే మునిగి ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటారంటే యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటాం. అలానే ఇక్కడ చూడండి, కాపర్ ఉంది, కాపర్ సల్ఫేట్లో డిప్ అయింది. అంటే కాపర్ ఎలక్ట్రోడ్కు సంబంధించిన అయాన్సే ఉన్నాయి కదా. సో Cu+2 అయాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటారంటే యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటాం, లేదా దీన్ని ఏమంటామంటే సింగిల్ ఎలక్ట్రోడ్ అంటాం. సింగిల్ ఎలక్ట్రోడ్. మరి ఈ సింగిల్ ఎలక్ట్రోడ్స్ ఉన్నటువంటి ఈ కెమికల్ సెల్స్లో మనం ఏంటంటే కెమికల్ రియాక్షన్ జరగడం ద్వారా మనకు కరెంట్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది, కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే ఎ సెల్ విచ్ డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ chemical energy is converted into chemical energy
ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో మనం యూజ్ చేసేటువంటి ఎలక్ట్రోడ్స్ ఏంట్రా అంటే యాక్టివ్ ఎలక్ట్రోడ్స్. వీటికి ఇంకొక పేరు ఏంట్రా అంటే సింగిల్ ఎలక్ట్రోడ్స్ అంట. సింగిల్ ఎలక్ట్రోడ్స్. మరి ఈ ఇటువైపు ఉన్నదాన్ని మనం యానోడ్ హాఫ్ సెల్ అంటాం, ఇటువైపు ఉన్నదాన్ని మనం క్యాథోడ్ హాఫ్ సెల్ అంటాం. సో యానోడ్ హాఫ్ సెల్ కానీ క్యాథోడ్ హాఫ్ సెల్ కానీ ఏదన్నా కానీ ఇక్కడ ఏమవుతుందంటే యానోడ్ హాఫ్ సెల్లో ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ హాఫ్ సెల్లో రిడక్షన్ జరుగుతుంది. సో వాట్ ఈజ్ మెంట్ బై ఆక్సిడేషన్, వాట్ ఈజ్ మెంట్ బై రిడక్షన్? చూడండి, యానోడ్ హాఫ్ సెల్లో చూడండి, యానోడ్ హాఫ్ సెల్లో చూడండి, జింక్ గివ్స్ రైస్ టు Zn+2. అంటే జింక్ ఫ్రీ స్టేట్ కాబట్టి 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ +2 ఉంది కాబట్టి 0 to +2 మీన్స్ ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజెస్. సో ఇట్ ఈస్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్ యానోడ్ హాఫ్ సెల్. మరి క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది? Cu ఇక్కడ రిలీజ్ అయినటువంటి 2 ఎలక్ట్రాన్స్ Cu+2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు Cu, అంటే ఇక్కడ 0. సో +2 to 0 మీన్స్ ఆక్సిడేషన్ నంబర్ డిక్రీజెస్, రిడక్షన్. అంటే యానోడ్ హాఫ్ సెల్లో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి, క్యాథోడ్ హాఫ్ సెల్లో ఎలక్ట్రాన్ అబ్జార్ప్షన్ జరిగినాయి, అంతే కదా. సో ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. చూడండి, the flow of electrons from anode to cathode is known as ఓకేనా. సో యానోడ్ హాఫ్ సెల్లో మనకు ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినటువంటివి ఏంటంటే క్యాథోడ్కు చేరుతున్నాయి. సో ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో ద మైగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈఎంఎఫ్. ఇది ఒక యాక్టివ్ ఎలక్ట్రోడ్లో మాత్రమే జరుగుతుంది. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏమవుతుంది అంటే ఎలక్ట్రోలైట్ ఉంటుంది, ఆ ఎలక్ట్రోలైట్లో ఎలక్ట్రోడ్స్ అనేటివి యాక్టివ్ కావచ్చు, ఇనర్ట్ కావచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సెల్ ఏంటంటే కెమికల్ రియాక్షన్ జరగడం ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి, సో ఎలక్ట్రోలైటిక్ సెల్ ఏంటంటే ఎలక్ట్రిసిటీని సప్లై చేసి కెమికల్ రియాక్షన్ జరుపుతావు కాబట్టి అక్కడ డిఫరెంట్ అయాన్స్ అనేటివి ఏంటంటే క్యాథోడ్ దగ్గర యానోడ్ వద్ద డిపాజిట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా నువ్వు సింగిల్ ఎలక్ట్రోడ్స్ తీసుకుంటున్నావు కాబట్టి సింగిల్ ఎలక్ట్రోడ్స్ వల్ల నీకు కెమికల్ రియాక్షన్ జరిగి మనకేంట్రా అంటే, సో సింగిల్ ఎలక్ట్రోడ్లో కెమికల్ రియాక్షన్ జరిగి దాని నుంచి మనకేంట్రా అంటే ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ సింగిల్ ఎలక్ట్రోడ్ దగ్గర పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఈజ్, సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ ఈజ్ కాల్డ్ ఈఎంఎఫ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? సింగిల్ ఎలక్ట్రోడ్ దగ్గర పొటెన్షియల్ డెవలప్ కావాలి. సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, వాట్ ఈజ్ meant బై సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్? చూడండి, an electrode dipped in its own ions containing electrolyte, its exhibit certain stress or pressure is known as potential. సో యానోడ్ వద్ద వచ్చేటువంటి పొటెన్షియల్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అని, క్యాథోడ్ హాఫ్ సెల్లో వచ్చేటువంటి పొటెన్షియల్ని రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. అంటే
హాఫ్ సెల్స్, ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో 2 హాఫ్ సెల్స్ ఉంటాయి. ఒక హాఫ్ సెల్ ఏంటంటే యానోడ్గా పనిచేస్తుంది, ఇంకొక హాఫ్ సెల్ ఏంటంటే క్యాథోడ్గా పనిచేస్తుంది. ఓకే, యానోడ్ హాఫ్ సెల్లో జింక్ రాడ్ జింక్ సల్ఫేట్లో డిప్ చేసాం. మరి ఆ జింక్ అనేది ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయింది. మరి ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు అక్కడ వచ్చేటువంటి పొటెన్షియల్ను మనం ఏంటంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. దాన్ని మనం ఓపీ, ఓపీతో చూపిస్తాం, అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్. సైమల్టేనియస్లీ రైట్ సైడ్ ఉన్నటువంటి హాఫ్ సెల్లో అంటే కాపర్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్లో మనకు రెడక్షన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం రెడక్షన్ పొటెన్షియల్ అంటాం, ఆర్పి అంటాం. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రోడ్ అన్నప్పుడు ఏంటంటే ఎప్పటికే కానీ an ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ ఇట్స్ ఓన్ అయాన్స్ కంటైనింగ్ ఎలక్ట్రోలైట్, అది ఆక్సిడేషన్ జరగని, రెడక్షన్ జరగని, ఏమన్నా జరగని అక్కడ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. ఆ పొటెన్షియల్ అనేది ఏంటంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్, రెడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ సేమ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ సేమ్ బట్ సైన్ విల్ బి డిఫర్. హలో, సో ఏ ఎలక్ట్రోడ్ అయినా సరే సింగిల్ ఎలక్ట్రోడ్లో మనకు ఆక్సిడేషన్ పొటెన్షియల్ రావచ్చు, రెడక్షన్ పొటెన్షియల్ రావచ్చు. ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అండ్ రెడక్షన్ పొటెన్షియల్ బోత్ ఆర్ సేమ్ వాల్యూస్. ఇప్పుడు జింక్ తీసుకున్నాం అనుకోండి, జింక్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంత అంటే +0.76 వోల్ట్. అదే జింక్ రెడక్షన్ పొటెన్షియల్ ఎంత అంటే -0.76 వోల్ట్, -0.76 వోల్ట్. అంటే ఒక ఎలక్ట్రోడు అది యాక్టివ్ ఎలక్ట్రోడ్ అయినప్పుడు జింక్ అనేది ఏంటంటే జింక్/Zn+2 అంటే ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి దీని పొటెన్షియల్ ఏంటంటే +0.76గా ఉంటుంది, 0.76 వోల్ట్. ఇదే జింక్ రెడక్షన్ జరిగింది అనుకోండి, Zn+2/Zn -0.76 వోల్ట్, -0.76 వోల్ట్. ఇప్పుడు చూడండి, సేమ్ ఎలక్ట్రోడ్ ఇక్కడ ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ అయింది, రిడక్షన్లో పార్టిసిపేట్ అయింది, దీని పొటెన్షియల్ వాల్యూస్ సేమ్గా ఉంటాయి. కాకపోతే ఏంట్రా అంటే సైన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సైన్ విల్ బి డిఫర్, ఒకటి ప్లస్ ఉంటుంది, ఇంకొకటి మైనస్ ఉంటుంది. దిస్ ఈస్ ద సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో an electrode dipped in its own ions containing electrolyte is known as single electrode అంటాం. ఏమంటాం? సింగిల్ ఎలక్ట్రోడ్. మరి ఈ ఓపీ కానీ ఆర్పి కానీ అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ కానీ రిడక్షన్ పొటెన్షియల్ కానీ సేమ్ ఎలక్ట్రోడ్కి సేమ్ ఉంటాయి, కానీ సైన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సో ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటల్, temperature and concentration. This is the most important. A single electrode potential depends on nature of metal. మెటల్ అయితే మెటల్ ఎలక్ట్రోడ్ అంటాం, నాన్ మెటల్ అయితే నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ అంటాం. సో మెటల్ కానీ నాన్ మెటల్ కానీ ఏదైనా కానీ ఆ ఎలక్ట్రోడ్ అనేది దేని మీద an electrode potential depends on nature of the metal or non-metal, temperature, concentration. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ను మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. మరి ఎలా మెజర్ చేస్తావు? దీనికి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ తీసుకోవాలి. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ల ద్వారా సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఎవరు? సో ఇఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్, మనం చేసేటువంటి టెంపరేచర్ 25 degrees సెంటిగ్రేడ్,
and concentration of electrolyte is 1 m అంటే 1 molar concentration, such electrode potential is called standard electrode potential. చూడండి, ఒక ఎలక్ట్రోడ్ను దానికి సంబంధించిన అయాన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లని డిప్ చేసినాం అనుకో, దాన్ని మనం యాక్టివ్ ఎలక్ట్రోడ్ లేదా సింగిల్ ఎలక్ట్రోడ్ అంటాం. బాగుంది. ఇప్పుడు ఎలక్ట్రోలైట్ కాన్సంట్రేషను 1 మోలార్ ఉండాలి, టెంపరేచరు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి, ప్రెషరు 1 అట్మాస్ఫియర్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ కండిషన్ అంటాం. అలా స్టాండర్డ్ కండిషన్లో ఏ ఎలక్ట్రోడ్ అయినా సరే పొటెన్షియల్ డెవలప్ చేసినట్లయితే దాన్ని మనం స్టాండర్డ్ పొటెన్షియల్ అంటాం. అది ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగినప్పుడు పొటెన్షియల్ డెవలప్ అయితే దాన్ని స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ లేదా ఎస్ఓపి అంటాం. ఇన్ కేస్ ఇట్ అండర్గోస్ రిడక్షన్ రియాక్షన్ అట్ ద టైమ్ దట్ పొటెన్షియల్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. అది స్టాండర్డ్ కండిషన్లో ఉంది కాబట్టి ఎస్ఆర్పి, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. సో స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్, ఈ స్టాండర్డ్ వాటిని మనం ఏంట్రా అంటే ఈ నాటుతో చూపిస్తాము, ఈ నాటుతో చూపిస్తాం, ఈ జీరో. అదే స్టాండర్డ్ కండిషన్ లేనటువంటి పొటెన్షియల్ని మనం సింపుల్ క్యాపిటల్ ఈతో చూపిస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ నాన్ స్టాండర్డ్ కండిషన్. అయితే ఈ ఏ పొటెన్షియల్ అయినా సరే, స్టాండర్డ్ పొటెన్షియల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, దాన్ని మనం డైరెక్ట్గా మాత్రం మెజర్ చేయలేము. సో ఎలక్ట్రోడ్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటల్ బట్ నాట్ ఆన్ ఎనీ అదర్ కండిషన్. సో నేచర్ ఆఫ్ మెటల్ అన్నప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ మెటల్ అనేది పొటెన్షియల్ డెవలప్ చేసేటప్పుడు అది ఆక్సిడేషన్ రియాక్షన్లు అయితే ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటున్నాం, రిడక్షన్ రియాక్షన్ అయితే మనం రిడక్షన్ పొటెన్షియల్ అంటున్నాం. సో సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ని మనం కనుక్కోవాలి అంటే తప్పనిసరిగా మనకు రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఉండాలి. మరి మనకు ఉపయోగపడేటువంటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏంట్రా అంటే ఎస్హెచ్ఈ అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఒకటి ఉంది, క్యాలమల్ ఎలక్ట్రోడ్ అని ఇంకోటి ఉంది. అంటే మెర్క్యూరీ ఎలక్ట్రోడ్ని మనం క్యాలమల్ ఎలక్ట్రోడ్ అంటాం. ఈ క్యాలమల్ ఎలక్ట్రోడ్ను కూడా మనం సెకండ్ రెఫరెన్స్ ఎలిమెంట్గా మనం ఎలక్ట్రోడ్గా మనం తీసుకుంటాం. మరి ఈ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని మనం కనుక్కోవడానికి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను మనం తీసుకుంటాం. ఇక్కడ పిక్చర్లో నేను చూపించాను చూడండి. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రైమరీ స్టాండర్డ్, that is the reference electrode for measuring the potential of other electrodes. It can act both as anode and cathode. చూడండి, ఇది క్యాథోడ్గా పనిచేస్తుంది, యానోడ్గా పనిచేస్తుంది అంటున్నాడు. ఏది? హైడ్రోజన్. సో బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ మెటల్, the hydrogen reference electrode is acting as anode as well as cathode. So construction of SHE అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ అంటున్నాం కాబట్టి హైడ్రోజన్కు సంబంధించిన ఎలక్ట్రోలైట్ తీసుకోవాలి కాబట్టి HCl తీసుకున్నాం. దాని కాన్సన్ట్రేషన్ 1 m HCl, టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్, ప్రెషర్ 1 అట్మాస్ఫియర్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత అంటే 0.00 వోల్ట్. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే, సార్ జింక్ అనేది మెటల్ కదా, సాలిడ్ కదా, జింక్ అనేది సాలిడ్ కాబట్టి జింక్ సల్ఫేట్లో డిప్ అయి ఉంటుంది. మరి హైడ్రోజన్ గ్యాస్ కదా, మరి ఇది మెటల్ కాదు కదా. మరి హైడ్రోజన్ గ్యాస్ అన్నప్పుడు మరి ఆ గ్యాస్ను ఎలా డిప్ చేస్తాం? డౌట్ వస్తుందా లేదా? వస్తుంది. అందుకే గ్యాసియస్ సబ్స్టెన్స్ ఎలక్ట్రోడ్ని మనం రెఫరెన్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ గ్యాస్ అనేటువంటి ఎలక్ట్రోడ్ వచ్చినప్పుడు మనం
H2 PT అంటాం, అంటే ప్లాటినం డాష్ H ప్లస్ అన్నాం అనుకో. 0 to +1 అంటే అర్థం ఏంటి? ఆక్సిడేషన్ జరిగినట్లు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. అలా కాకుండా చూడండి, H ప్లస్ స్లాష్ ప్లాటినం H2 అని రాసినాం అనుకోండి. ప్లాటినం H2 గ్యాస్ అని రాసినాం అనుకో. దీన్ని ఏమంటారంటే +1 నుంచి 0 కాబట్టి +1 to 0 దట్ ఈస్ ద రెడక్షన్ పొటెన్షియల్ అంటాం. అయితే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ కదా, దీన్ని మనం ఏంట్రా అంటే ప్లాటినం మెటల్ ట్యూబ్లో ఫిలప్ చేస్తాం. ప్లాటినం, మరి ప్లాటినం ఎందుకు తీసుకుంటారు సార్ అంటే ప్లాటినం ఈజ్ కెమికల్లీ ఇన్నర్ట్. సో కెమికల్లీ ఇన్నర్ట్ కాబట్టి, హైలీ కెమికల్లీ ఇన్నర్ట్ కాబట్టి ప్లాటినంలో ఉన్నటువంటి హోలో మెటాలిక్ సర్ఫేస్లో మనం ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ను ఫిలప్ చేసి అక్కడ పొటెన్షియల్ను మనం డిటర్మైన్ చేస్తాం. కాబట్టి ఈ రెఫరెన్స్ హైడ్రోజన్ అయినటువంటి ఈ పొటెన్షియల్, హైడ్రోజన్ పొటెన్షియల్ ఎంత వచ్చిందిరా అంటే 0.00 వోల్ట్ వచ్చింది. 00 వోల్ట్ వచ్చింది. మరి రిడక్షన్ పొటెన్షియల్ కూడా ఎంత వచ్చింది అంటే 0.00 వోల్టే వచ్చింది. మరి ఇప్పుడు 0 అన్నటువంటిది మనకు మంచిగా రెఫరెన్స్గా పనికి వస్తుంది. ఎందుకంటే 0 కన్నా ఎక్కువ ఉంటే ప్లస్ అని, 0 కన్నా తక్కువ ఉంటే మైనస్ అని మనం చెప్పుకుంటాం కాబట్టి, సో హైడ్రోజన్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ రిమైనింగ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్. ఇప్పుడు మనం ఏంట్రా అంటే ఈ హైడ్రోజన్ను రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకున్నారు. హైడ్రోజన్ను రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకొని మిగిలినటువంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ను మెజర్మెంట్ చేశారు. సో ఇప్పుడు మనం ఏంట్రా అంటే హైడ్రోజన్ రెఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు హైడ్రోజన్ రెఫరెన్స్గా తీసుకొని రిమైనింగ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ని మనం క్యాల్కులేట్ చేయవచ్చు. ఎలానో చూద్దాం. నౌ లెట్ us see. The potential of an electrode can be measured by coupling with standard hydrogen electrode. చూడండి, ఇక్కడ ఏం చేసాం మనం, ఒక హాఫ్ సెల్లో జింక్ రాడ్ని తీసుకున్నాం, జింక్ సల్ఫేట్ తీసుకున్నాం. చూడండి, ఇది జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి దాంట్లో ఏంట్రా అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నాం, దాని ఎలక్ట్రోలైట్ HClలో డిప్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి హైడ్రోజన్ ఏంట్రా అంటే క్యాథోడ్గా పనిచేస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది ఏంట్రా అంటే యానోడ్గా పనిచేస్తుంది. ఎందుకు ఇది యానోడ్గా పనిచేస్తుంది సార్? ఈ రెండు హాఫ్ సెల్లను మళ్ళీ సాల్ట్ బ్రిడ్జ్తో కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసినప్పుడు ఈ జింక్ అనేటువంటిది ఈ యానోడ్ దగ్గర మనకు ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి దీనికి ఒక పొటెన్షియల్ వచ్చింది. ఇక్కడ హైడ్రోజన్ పొటెన్షియల్ 0 అనుకుంటున్నాం కాబట్టి దీని యొక్క పొటెన్షియల్ చూసుకున్నాం. ఇక్కడ పొటెన్షియల్ అన్నప్పుడు ఏంట్రా అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది. మరి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంత? +0.76. రిడక్షన్ పొటెన్షియల్ ఎంత అవుతుంది? -0.76. ఇప్పుడు ఏంట్రా అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం ద అరేంజ్మెంట్ ఆఫ్ వేరియస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ based on the SRP, standard reduction potential values, such series is called electrochemical series అని మనం ఇంటర్లో చదువుకున్నాం. మరి ఇక్కడ జింక్ రిడక్షన్ పొటెన్షియల్ ఏంట్రా అంటే -0.76 వోల్ట్గా వచ్చింది. మరి హైడ్రోజన్ రిడక్షన్ పొటెన్షియల్ ఎంత? 0. మరి 0 కన్నా తక్కువనే కదా ఇక్కడ. కాబట్టి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ రాసేటప్పుడు ఏంటంటే హైడ్రోజన్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకొని ఈ జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ -0.76 వోల్ట్గా రెఫర్ చేశారు. అలానే ఇంకొక ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. నౌ లెట్ us see. ఇక్కడ ఏంట్రా అంటే సేమ్ ఇంతకు ముందు మాదిరే ఇక్కడ కాపర్ ఎలక్ట్రోడ్ ఉంది,
కాపర్ సల్ఫేట్ తీసుకున్నారు. ఇక్కడ ఏంట్రా అంటే హైడ్రోజన్ తీసుకున్నారు. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే కాపర్ అనేది క్యాథోడ్గా పనిచేస్తుంది, హైడ్రోజన్ అనేది యానోడ్గా పనిచేస్తుంది. చూడు ఇంతకు ముందేమో జింక్ సల్ఫేట్ దాంట్లోనేమో జింక్ ఏమో యానోడ్గా పనిచేసింది, హైడ్రోజన్ ఏమో క్యాథోడ్గా పనిచేసింది. కానీ ఇప్పుడు కాపర్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వచ్చేసరికి ఏంట్రా అంటే కాపరు క్యాథోడ్గా పనిచేస్తుంది, హైడ్రోజన్ యానోడ్గా పనిచేస్తుంది. అంటే ఏంటి? హైడ్రోజన్ ఈజ్ అ బెస్ట్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. వై? బికాస్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ యానోడ్ యాజ్ వెల్ యాజ్ క్యాథోడ్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ మెటల్. జింక్ నేచర్ ఒక విధంగా ఉంది, కాపర్ నేచర్ ఒక విధంగా ఉంది. కాబట్టి జింక్ నేచర్ ప్రకారం హైడ్రోజన్ ఏంటంటే క్యాథోడ్గా పనిచేస్తుంది, కాపర్ నేచర్ ప్రకారం హైడ్రోజన్ ఏంటంటే యానోడ్గా పనిచేస్తుంది. సో జింక్ నేచర్ ప్రకారం హైడ్రోజన్ క్యాథోడ్గా పనిచేసింది, కాపర్ నేచర్ ప్రకారం ఏంటంటే ఇదే హైడ్రోజన్ యానోడ్గా పనిచేసింది. మరి ఇక్కడ కాపరు రిడక్షన్ జరిగింది కాబట్టి, హైడ్రోజన్ ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి చూడండి H2 gives rise to 2H plus 2 electrons, Cu plus 2 electron gives rise to Cu. చూసివా ఇక్కడ ఏంట్రా అంటే యానోడ్ జరిగింది, ఇక్కడ ఏంట్రా అంటే క్యాథోడ్ జరిగింది. మరి ఈ క్యాథోడ్ పొటెన్షియల్ రిడక్షన్ పొటెన్షియల్ కాపర్ది ఏంట్రా అంటే +0.33 వోల్ట్ రిడక్షన్ పొటెన్షియల్ చెప్తున్నా. మరి హైడ్రోజన్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంత? 0. ఆక్సిడేషన్ పొటెన్షియల్ 0నే, రిడక్షన్ పొటెన్షియల్ కూడా 0నే. ఏది? ఆక్సిడేషన్. కాబట్టి ఇక్కడ +3 వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ 0 కన్నా ఎక్కువ ఉంది పొటెన్షియల్. అందుకే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ రాసేటప్పుడు హైడ్రోజన్ పైన నెగటివ్ వాల్యూస్లో ఉన్నటువంటి పొటెన్షియల్ రాస్తారు, హైడ్రోజన్ కింద పాజిటివ్ వాల్యూస్ ఉన్నటువంటి పొటెన్షియల్స్ను మనం రాస్తాము. మరి ఈ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఈ పొటెన్షియల్స్ వల్ల మనకేమి తెలుస్తుంది? దాన్నే మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో హైడ్రోజన్ పైన ఉన్నటువంటి అంటే నెగిటివ్ పొటెన్షియల్తో ఉన్నటువంటివన్నీ కూడా ఏంటంటే జనరల్గా యానోడ్గా పనిచేస్తాయన్నాం. హైడ్రోజన్ కింద ఉన్నటువంటి పొటెన్షియల్స్ క్యాథోడ్స్గా పనిచేస్తాయి. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ ఇచ్చినట్లయితే వాటి పొటెన్షియల్స్ని బేస్ చేసుకొని హయ్యర్ పొటెన్షియల్ ఉన్నటువంటిది క్యాథోడ్ గాను, లోయర్ పొటెన్షియల్ ఉన్నటువంటిది యానోడ్ గాను పనిచేస్తుంది. దిస్ ఈజ్ ద జనరల్ కండిషన్. మరి ఇప్పుడు ఏంటి? హైడ్రోజన్ మనం రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకొని డిఫరెంట్ సబ్స్టెన్స్ అంటే డిఫరెంట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ని మనం ఐడెంటిఫై చేశాము. సో నౌ ద ఎలక్ట్రోడ్ సెల్స్ ఆర్ 2 types, రివర్సబుల్ సెల్స్ అండ్ ఇర్రివర్సబుల్. చూడండి రివర్సబుల్ సెల్ అన్నప్పుడు మనం ఏం రాశాం? Zn plus Cu plus 2 ఈక్విలిబ్రియం Zn plus 2 plus Cu. ఓకే, ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ 2 జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మనం రివర్సబుల్ రియాక్షన్ అంటాం. ఈ రివర్సబుల్ రియాక్షన్ జరిగే సెల్స్ని మనం రివర్సబుల్ సెల్ అంటాం. అదే ఇర్రివర్సబుల్ సెల్ ఏంట్రా అంటే Zn/H2SO4/Zn ఇలా ఉంది అనుకో, ఇట్ ఈజ్ ఎ ఇర్రివర్సబుల్ సెల్. ఇందులో ఒక్క రియాక్షనే జరుగుతుంది కానీ ఇంకో రియాక్షన్ జరగడానికి వీలు లేదు. సో దీన్ని మనం ఇర్రివర్సబుల్ సెల్స్ అంటాం. నా రివర్సబుల్ సెల్స్లో మనకు కావాల్సింది ఏంటంటే రివర్సబుల్ సెల్స్లో మరి ఫార్వర్డ్ రియాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఈ సెల్ రియాక్షన్లో జరిగేటువంటి ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈఎంఎఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? E0 చూడండి, E0 is equal to E0 cathode minus E0 anode. దాని ద్వారా నువ్వు ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ చేస్తావు.
సెల్ పొటెన్షియల్ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈఎంఎఫ్ ఎక్స్టర్నల్ కరెంట్కి ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు ఏంట్రా అంటే రియాక్షన్ జరగదు. సో ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెల్ ఈఎంఎఫ్. ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెల్ ఈఎంఎఫ్. అప్పుడు నో రియాక్షన్. అయితే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ చూడండి, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్ ఈఎంఎఫ్. అంటే సెల్ ఈఎంఎఫ్లో తక్కువ ప్రొడక్షన్ అయింది, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఎక్కువ అయింది అనుకో. అంటే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్ ఈఎంఎఫ్, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అలా కాకుండా ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ లెస్ దాన్ సెల్ ఈఎంఎఫ్, ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, అంటే ముందుకు పోతుంది ఫార్వర్డ్ రియాక్షన్. దీస్ 3 ఆర్ కండిషన్స్. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలా. ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెల్ ఈఎంఎఫ్, నో రియాక్షన్. ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్ ఈఎంఎఫ్, బ్యాక్వర్డ్ రియాక్షన్. అలా కాకుండా ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ లెస్ దాన్ సెల్ ఈఎంఎఫ్, ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా? దీస్ ఆర్ ద కండిషన్స్. మరి ఇప్పుడు ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని రివర్సబుల్ సెల్స్లో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది? మరి ఫార్వర్డ్ రియాక్షన్ జరిగినప్పుడు, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ సెల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ చేంజ్ కావచ్చు కదా, చేంజ్ అవుతుంది కదా. మరి కాన్సన్ట్రేషన్ విల్ బి చేంజెస్. హౌ టు డిటర్మైన్ ద పొటెన్షియల్? మరి ఎలక్ట్రోలైటిక్ సెల్లో కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతే పొటెన్షియల్ కూడా చేంజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని మనం స్టాండర్డ్ పొటెన్షియల్ అంటున్నాం. మరి ఇప్పుడు 1 m కన్నా తక్కువ అయింది అనుకో, మరి దాని పొటెన్షియల్ కూడా చేంజ్ అవుతుంది కదా. మరి ఈ పొటెన్షియల్స్ అనేది, అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అనేది ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అయినప్పుడు వాటి పొటెన్షియల్స్ ఎలా చేంజ్ అవుతుంది? ఈ పొటెన్షియల్ చేంజెస్ అనేది రివర్సబుల్ రియాక్షన్లో మనకు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవర్రా అంటే నెస్ట్. అంటే నెస్ట్ అనేటువంటి సైంటిస్టు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి మనం ఇప్పుడు నెస్ట్ ఈక్వేషన్ను ఫాలో కావాలి. సో వాట్ ఈజ్ మెన్ బై నెస్ట్ ఈక్వేషన్? హౌ టు ఐడెంటిఫై ద డిఫరెంట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ బేస్డ్ ఆన్ ద నెస్ట్ ఫార్ములా? ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం.